शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। కరెంటు లేక నీళ్ళు లేక పంటలు ఎండిపోయి పండించిన పంటలు కొనుగోలు లేక మన గ్రామాలు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉండేనో అటువంటివన్నీ చూసి చెల్లించిపోయి మన కేసీఆర్ గారు 2001 నుంచి దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ సాధించుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే మన ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేనో నాయకులు ఇయ్యారు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కేసీఆర్ గారిని నవలోపాలు చేసారు। ఈయన సీఎం అయిన తర్వాత తెలంగాణ మొత్తం చీకటి అయిపోతుంది, నీళ్ళు లేక ఎడారైపోతుంది అని చెప్పిండ్రు। అది మీ అందరికి మొత్తం చూసుకోండి। ఒక పని వచ్చి 6 నెలలకే కరెంట్ 24 గంటల కరెంటు, అది నాణ్యమైన కరెంట్ రైతులకు ఇచ్చి అదేవిధంగా ప్రాజెక్టు స్థాపించి రైతులకు పెట్టుబడి రూపంగా ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధును సృష్టించి ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాల। అది ఏది ఏమున్నా రైతులు మాత్రం కాపాడుకోవాలి। మనము కరెంటు మంచిగా ఇవ్వాలి, రైతు బంధు పెట్టుబడులు ఇవ్వాలి, మంచి కరెంట్ ఇచ్చి మంచి నీళ్లు, అదేవిధంగా ఏదైతే పూడిగా ఉన్న చెరువులు మొత్తం మిషన్ కాకతీయ ప్రాజెక్టుల కింద దాని పథకం కింద చేసి ప్రతి ఊర్లో చెరువులో పూడిగా తీసి ఇప్పించారు। నీళ్లు ఈ రోజు పూడిగా ఇప్పించినందుకు మంచి వర్షాలతోటి మనం చూస్తున్నాం। ఏదో అబద్ధాలు కాదు, ఏదో గాడి మాట చెప్పి ఈ రోజు వస్తారే మేము ఎవరు ఏం చేసిందని మీరు బాగా ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు। కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు విషయంలో, పెట్టుబడి విషయంలో, నీళ్ల విషయంలో ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా ఇవాళ ఇక్కడ చూస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అటు దక్షిణ ఉత్తరాదిలో చూస్తే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ విధంగా గొప్పగా చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు। ఎందుకంటే గతంలో మన చిన్న చూపు చూసిన రాష్ట్రాన్ని ఈ రోజు నవలపాలన్నమాట ఆంధ్రాలో చూసి మీకు తెలియలేదు, మీ నుంచి కాదు పరిపాలించడానికే ఆయన ఉన్న పరిస్థితిలో కూడా ఈ రోజు మన కేసీఆర్ గారు ఒక యుద్ధ ప్రాతిపదికన ఛాలెంజ్ గా తీసుకొని ఇలా మన తెలంగాణను ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి ఇవ్వాలా, రైతు బంధు విషయంలో కానీ అదే పండిత పంటలు కొని ఇవాళ మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారో కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఒక పది ఆలోచన చేసుకోండి। ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఇంత మంచిగా మీరు 10 సంవత్సరాలు